ఓం శాంతి 29/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంతో లేక దేహదారులతో ఎప్పుడూ మనస్సును జోడించరాదు. అలా జోడిస్తే భాగ్యము భగ్నమవుతుంది. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఈ నాటకంలోని ఏ గుహ్య రహస్యాన్ని వినిపించారు? జవాబు: పిల్లలారా, ఈ నాటకం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది కనుక ఆత్మలన్నీ ఇక్కడ హాజరవ్వాలి. ఇప్పుడు సర్వధర్మాల ఆత్మలందరూ ఇక్కడ హాజరవుతారు. ఎందుకంటే అందరి తండ్రి ఇక్కడే హాజరై ఉన్నారు. అందరూ తండ్రి ముందు నమస్కరించేందుకు రావాల్సిందే. సర్వధర్మాల ఆత్మలు మన్మనాభవ మంత్రాన్ని తీసుకొని వెళ్తారు. వారు మధ్యాజీభవ మంత్రాన్ని ధారణ చేసి చక్రవర్తులుగా అవ్వరు. బాబా చెప్తూ ఉన్నారు, పరంధామంలో ఉండే ఆత్మలన్నీ ఇక్కడ హాజరైనప్పుడు బాబా వస్తారు. లాస్ట్ టైంలో ఒక జన్మ తీసుకునే వారు కూడా రావాల్సిందే. సుఖ దుఃఖాలు ఆ జన్మలోనే అనుభవించాల్సిందే. అందరూ ఇక్కడ వచ్చినప్పుడు తండ్రి ఇక్కడ హాజరవుతారు. అయితే అందరూ జ్ఞానం వినరు. వినినటువంటి వారు మాత్రమే దేవతలు అవుతారు. ప్రజా పదవి కానీ లేదా రాజా పదవి కానీ వినాలి. కొద్దిగా వింటే కూడా ప్రజలవుతారు. వీరికి జీవన్ముక్తి మధ్యాజీభవ మంత్రం లభించినట్లు. అదే మిగతా వారు బాబా దగ్గరికి రారు. అయినా బాబాకు నమస్కరించడానికి రావాల్సిందే. అంటే బాబాను తెలుసుకుంటారు తప్పనిసరిగా. సర్వధర్మాల ఆత్మలు కూడా మన్మనాభం అంటే భగవంతుని మనస్సుతో హృదయపూర్వకంగా అనుకుంటారు. నా తండ్రి పరంధామము, నేను ఆయన సంతానము, గాడ్ ఫాదర్ అంటే అల్లా అంటే ఆయనే. ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది. ఇది డ్రామా, ఇక్కడ పాత్రలు చేయటానికి వచ్చి ఉన్నాము అని ఇప్పుడు తెలియనటువంటి వారు అందరూ కూడా అప్పుడు అర్థం చేసుకుంటారు అంతిమంలో. దానికే బాబా చెప్తున్నారు, మన్మనాభవ మంత్రం వారు తీసుకొని వెళ్తారు. మీరు మధ్యాజీభవ మంత్రాన్ని కూడా మన్మనాభవతో పాటు మనం పరంధామానికి వెళ్తాం అందరి జతలో. బాబా తీసుకెళ్తారు. అయితే స్వర్గంలోకి కూడా రావటానికి మధ్యాజీభవ మంత్రం తండ్రి దగ్గర చదువుకుంటూ ఉన్నాం. ఆస్తికి హక్కుదారులుగా అవుతాం. పాట: మనస్సు ఆసరా తెగిపోరాదు. ఓం శాంతి. అన్ని సేవా కేంద్రాల పిల్లలు పాట విన్నారు. ఈరోజు మీరు వింటున్నారు. మిగిలిన పిల్లలు 2, 3, 4 రోజుల తర్వాత వింటారు. ఎందుకంటున్నారు 2, 4 రోజుల తర్వాత అని అంటే, అప్పుడు ఇలాగ లేదు. ఫోన్లు, ఇంటర్నెట్ ఇంకా అవి ఇవి అన్నీ లేవు. అప్పుడంతా మధుబన్లో ఏ రోజైతే మురళి చదివేవారో ఆ మురళి ఇక్కడికి పంపించడానికి 4-5 రోజులు, వారం రోజులు కూడా పట్టేది. తర్వాత ఏదైతే చదువుతారో అక్కడ అది ముందే పంపించేవారు. అంటే ఆ టైంకు ఆ రోజుకి ఇక్కడ చదవని అని. తర్వాత ఇప్పుడు ఎక్కడైనా ఏ దాని ద్వారా అయినా వినొచ్చు. సెంటర్లో వెళ్ళొచ్చు, లేదంటే అదే మురళినే, మధుబన్లో ఈరోజు మురళినే ఇక్కడ ఈరోజు మురళి మనం వింటున్నాం. అది బాబా చెప్తున్నారు 2, 4 రోజుల తర్వాత వింటారు అని. అప్పుడు బ్రహ్మబాబాలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం ఇది. ఒకవేళ పాత ప్రపంచం, పాత శరీరంపై మనస్సు నుంచుకుంటే భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఈ శరీరం మీరు కాదు. ఒకటి, ఈ శరీరం ఈ పాత ప్రపంచానికి సంబంధించినది. ఒకవేళ దేహ అభిమానులుగా అయితే తయారవుతున్న ఈ భాగ్యం కూడా భగ్నమైపోతుంది. ఇప్పుడు మీరు దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అవుతున్నారు కనుక సాధ్యమైనంత వరకు బేహద్దు వారసత్వాన్ని ఇచ్చే ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. సాధ్యమైనంత వరకు అంటే ఎంత సాధ్యమో అంత అని కాదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే తండ్రిని స్మృతి. ఇంకా బాబా లేకపోతే ఉంది. బాబా స్మృతి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటారు కనుక తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ కొద్ది సమయంలో మీరు ప్రయత్నం చేసి
సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తప్పకుండా కావాలి. ఎందుకు స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ఈ గుణాలు తప్పనిసరి. పవిత్రంగా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. కొందరు క్షణక్షణము పడిపోతూ ఉంటారు. బాబా చెప్తారు, మీరు తండ్రితో పాటు సర్వీస్లో సహయోగిలుగా కావాలి. ఇది చాలా పెద్ద సేవ. పూర్తి ప్రపంచాన్ని పతితం నుండి పావనంగా చేయాలి. అందరూ తండ్రికి సహయోగులుగా అవుతారు అని కాదు. ఎవరైతే క్రిందటి కల్పంలో సహాయం చేశారో, ఎందుకంటే డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది, అవే జన్మలే కాబట్టి అప్పుడు ఎవరు సహాయం చేసి ఉంటారో, బ్రాహ్మణ కులభూషణులైన బీకేలుగా అయ్యారో వారే బుద్ధివంతులుగా సహయోగులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ పేరు మహిమ చేయబడింది. బ్రహ్మ సంతానాన్ని తప్పకుండా బీకేలని అంటారు. ఒకప్పుడు వారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు. ఆది దేవుడు, ఆది దేవీలను కూడా స్మృతి చేస్తారు. ఏ వస్తువైతే గతంలో ఉండి వెళ్ళిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వస్తుంది. సత్యుగా ఉండి వెళ్ళిపోయింది అని మీకు తెలుసు. అందులో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. అది ఇప్పుడు లేదు. పవిత్ర ప్రవృత్తి మార్గం వారైన దేవీ దేవతలు రాజ్యపాలన చేసేవారు. లక్ష్మీనారాయణలు కూడా గృహస్థంలోనే ఉన్నారు. ప్రవృత్తి మార్గమే, కాకపోతే పవిత్రమైన ప్రవృత్తి. అక్కడ వికారాలు ఉండవు. వారు ఇప్పుడు 84 జన్మల అంతిమంలో ఉన్నారు. ఇప్పుడు వారు పవిత్రులుగాను లేరు, ఆ రాజ్యము లేదు, పతితులుగా ఉన్నారు. మనమందరూ మళ్ళీ పావనంగా చేసేందుకు తండ్రి వచ్చి పతితులతో బుద్ధి యోగాన్ని జోడించకండి, ఒక్క తండ్రిని స్మృతి చేయమని చెప్తున్నారు. మనము తండ్రి సలహాను అనుసరిస్తూ వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. వారసత్వాన్ని ఎలా పొందాలో ఆ యుక్తి కూడా తండ్రి తెలియజేస్తారు. మనుషులు అనేక రకాలైన యుక్తులు రచిస్తారు. కొందరు విజ్ఞాన గర్వితులుగా ఉంటే మరికొందరు డాక్టర్లము అనే అహంకారంతో ఉంటారు. మనుషుల గుండె పాడైతే మరొక ప్లాస్టిక్ గుండె తయారు చేసి వేయగలము అని వ్రాస్తారు. సహజమైన దానిని తొలగించి కృత్రిమమైన దానితో నడిపిస్తూ ఉంటారు. ఇది కూడా ఎంత గొప్ప నైపుణ్యం. ఇది అంత అల్పకాల సుఖం కొరకు మాత్రమే. రేపు మరణించినట్లయితే శరీరమే సమాప్తం అవుతుంది, ప్రాప్తి ఏమీ లభించదు. అల్పకాలానికి ఏదో కొంత లభిస్తుంది. సైన్స్ ద్వారా చాలా అద్భుతాలు చేసి చూపిస్తారు, అది కూడా అల్పకాలానికే. కానీ ఇది పూర్తి భిన్నమైనది. పావనాత్మ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితమైపోయింది. ఆ పతితాత్మను మళ్ళీ పావనంగా చేయి కర్తవ్యం తండ్రిదే. వారికి తప్ప మరెవ్వరికీ సాధ్యము కాదు. ఇది ఆ ఒక్కరి మహిమయే. సర్వుల పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వులపై దయాదృష్టిని ఉంచే సర్వోదయ లీడర్ వారే. మనుషులు తమను తాము సర్వోదయ లీడర్, అప్పుడు వింటూ ఉండేవాళ్ళం, జయప్రకాష్ నారాయణ్ అని సర్వోదయ లీడర్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు సర్వులు అనగా అందరూ వచ్చేస్తారు. సర్వులపై ఎక్కడ దయ చూపించారు ఆయన? సర్వులపై దయ చూపేవారు అని ఒక్క తండ్రికి మాత్రమే చెప్పాలి. వారినే దయాహృదయులు, ఆనంద సాగరులు అని అంటారు. మిగిలిన మనుష్యులు సర్వులపై ఏం దయ చూపించగలరు? తమ పైననే దయ చూపుకోలేనప్పుడు నేను ఆత్మ, నేను ఇలా ఉన్నాను, ఎలా ఉండేటటువంటి ఆత్మ నేను, ఎందుకు ఇలా అయ్యాను, ఇలా ఉండకూడదు, నా ధర్మంలో నా గుణాలలో నేను ఉండాలి అని దయ చూపుకోలేనప్పుడు ఇతరులపై ఏం దయ చూపగలరు? బయట అల్పకాలానికి దయ చూపించగలరు. ఎంత గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నారు. దానికే నోబెల్ బహుమతి అని అది ఇది బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు వారికి. ఇప్పుడు తండ్రి చెప్తారు, సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. యుక్తి చాలా సాధారణమైనది. కేవలం నన్ను స్మృతి చెయ్యండి, ఎందుకంటే మీరు నన్ను మర్చిపోయారు. సత్యుగంలో మీరు సుఖంగా ఉంటారు కనుక నన్ను స్మృతే చెయ్యరు, నన్ను గుర్తే చేసుకోరు. మీ 84 జన్మల చరిత్ర భూగోళాలను మీకు తెలిపించాను.
మీరు ఎలా రాజ్యం చేసేవారు అంటే సదా సుఖంగా ఉండేవారు. తర్వాత రోజు రోజుకు క్రిందకి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ కల్పకృతం వలె పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎవరు కల్పంలో వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారో శ్రీమతానుసారంగా నడుస్తారో వారే వస్తారు. శ్రీమతము అనగా బాబా యొక్క అభిప్రాయాలు, సలహాలు, బాప్దాద మతం. వారు లేకుండా శ్రీమతం ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రే లేరు అంటే సలహాలు ఎలా ఇస్తారు? ఈ నైపుణ్యము ఎవరిలోనైనా ఉందా? మీరు ఆలోచించండి. ఎవరిలోనూ లేదు. ఎవరినైనా విశ్వ అధికారులుగా చేసేందుకు యుక్తులు కూడా తండ్రే తెలియజేస్తారు. ఇది తప్ప వేరే ఉపాయం లేదు అని చెప్తారు. పతిత పావనుడైన తండ్రే వచ్చి ఉన్నత పదవిని పొందేందుకు జ్ఞానాన్ని ఇస్తారు. కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం వలన మీరు పవిత్రులుగా అవ్వలేరు. నన్ను స్మృతి చెయ్యండి. ఈ యోగ అగ్ని ద్వారా పాపాలతో నిండిన మీ కుండ సమాప్తమైపోతుంది అని తండ్రి చెప్తున్నారు. తండ్రి చెప్తారు, మీరే 84 జన్మలు తీసుకుంటూ చాలా పతితులుగా అయిపోయారు. ఈ రోజుల్లో స్వయాన్ని శివోహం, తత్వం, శివుడే నేను, ఆత్మే పరమాత్మ ఇలాగ చెప్పుకుంటారు. లేక మీరు పరమాత్ముడి రూపానికి లేక ఆత్మనే పరమాత్మ అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. శివబాబా స్మృతిని మీరు ఇతరులకు కూడా ఇప్పించాల్సి ఉంటుంది అని మీకు తెలుసు. సర్వుల సద్గతి దాత ఒక్క పరంపిత పరమాత్మయే. శివుడి మందిరాలు వేరుగా నిర్మింపబడతాయి. శంకరుడి రూపమే వేరు. ప్రదర్శనీలలో కూడా వ్రాయాల్సి ఉంటుంది. శివుడు నిరాకారులు, శంకరుడు ఆకారి సూక్ష్మ శరీరధారి. శ్రీకృష్ణుడేమో సాకారంలో ఉన్నాడు, శరీరం ఉంది. జతలో రాధను చూపించడం సరిగ్గా ఉంది. దీనివల్ల వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు అని నిరూపించబడుతుంది. కృష్ణుడు ద్వాపర యుగంలో గీతను వినిపించుటకు రానేరాడు. పతితులు కలియుగ అంతంలో ఉంటారు, సత్యుగంలో పావనులు ఉంటారు. కనుక భగవంతుడు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. ఇది తండ్రికి మాత్రమే తెలుసు. వారే త్రికాలదర్శులు. కృష్ణుణ్ణి త్రికాలదర్శి అని అనరు. అతను 3 కాలాల జ్ఞానాన్ని తెలియదు కనుక వినిపించలేడు. అతనికి సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానమే లేదు. అతడొక చిన్న బాలుడు. దైవీ కుమారుల కాలేజీలో చదివేందుకు వెళ్తారు. మొదట ఇక్కడ కూడా కుమారీల కాలేజీ ఉండేది. ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. కృష్ణుడు కుమారుడు, ఇంకా మరికొందరు కుమారీలు కూడా ఉంటారు. కలిసి చదువుకుంటారు. అక్కడ ఉండేదే నిర్వికారి ప్రపంచం, వికారాలు లేని ప్రపంచం. ఒక్క శివబాబాయే సర్వుల సద్గతి దాత. మనుష్యులు సర్వులకు సద్గతి దాతలుగా కాలేరు. అందరికీ సుఖం ఇచ్చేవారుగా కాలేరు. తండ్రి వచ్చి సర్వులకు ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. దేవతల రాజ్యంలో వేరే ధర్మం ఏది లేదు అని అర్థం చేయించడం జరుగుతుంది. ఇతర ధర్మాల వారు సగంలో వచ్చారు, అంటే ద్వాపర యుగం నుండి వచ్చారు. అర్ధ కల్పం ఇక్కడ ఉన్నారు వారు. కనుక సత్యుగంలో వారు ఎలా ఉండగలరు? వారు నివృత్తి మార్గంలోని హఠయోగులు. అన్నీ వదిలేసేవారు. వారు రాజయోగాన్ని అర్థము చేసుకోలేరు. ఈ రాజయోగము ప్రవృత్తి మార్గం వారి కొరకు. భారతదేశం పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో పతిత ప్రవృత్తి మార్గంగా అయిపోయింది. పవిత్రమైనటువంటి గృహస్థమే అపవిత్రం అయిపోయింది. భగవాను వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. పాత ప్రపంచంతో దేహ సంబంధికులతో మనసును జోడించినట్లయితే మీ భాగ్యం చెదిరిపోతుంది. అనేక మంది భాగ్యము భగ్నమైపోతుంది. ఏదైనా అకర్తవ్యం చేసి ఉంటే, అంటే చేయకూడని పనులు, చెడు పనులు, చివరిలో అదంతా మీ ముందుకు వస్తుంది, సాక్షాత్కారం అవుతుంది. చాలామంది పిల్లలు చాలా దాచిపెడతారు. ఈ జన్మలో చేసిన పాపకర్మలు తండ్రికి వినిపించడం వలన సగం శిక్ష తగ్గిపోతుంది. కానీ సిగ్గు వలన వినిపించరు. మురికి పనులు చాలా చేస్తారు. బుద్ధిలో జ్ఞాపకం ఉంటుంది. తెలియజేయడం వలన ముక్తులవుతారు. వీరు అవినాశి సర్జన్. సిగ్గు వల్ల అనారోగ్యాన్ని సర్జన్కు తెలియజేయకుంటే డాక్టర్కి
దాని నుండి ఎలా ముక్తులవుతారు ఆ రోగము నుండి? ఏదైనా ఇక్కడ కూడా వికర్మలు చేసినప్పుడు తెలియజేయడం వలన సగము క్షమించబడుతుంది. తెలియజేయకుంటే అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. పూర్తి పాపానికి శిక్షలు పడతాయి. ఇంకా ఎక్కువగా చిక్కుకుపోతారు. తర్వాత అదృష్టము సమాప్తమై దురదృష్టం వచ్చేస్తుంది. తండ్రి చెప్తారు, దేహంతో కూడిన సంబంధాన్ని ఉంచుకోకండి. సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు ఏ చెడు పని జరగదు. వీరు ధర్మరాజు కూడా తండ్రి నుండి దాచిపెడుతూ ఉంటే తర్వాత మీలాంటి శిక్ష ఇంకెవ్వరికీ లభించదు. సమయం ఎంత సమీపానికి వస్తుందో అంత అందరికీ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది అందరి అంతిమ సమయం. అందరూ పతితులుగా ఉన్నారు. పాపాలకు శిక్ష తప్పకుండా లభిస్తుంది. ఎలా ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుందో అలా ఒక్క సెకండ్లో శిక్షల అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఎంతో కాలం నుండి శిక్షలను అనుభవిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది ఎంత నరకం. ఇప్పుడు ఇది అందరి అంతిమ సమయం. అందరూ పతితులుగా ఉన్నారు. పాపాలకు శిక్షలు చాలా లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. ఎలా ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుందో అలా ఒక్క సెకండ్లో శిక్షల అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఎంతో కాలం నుండి శిక్షలను అనుభవిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన మిషనరీ. ఇది అందరికీ అంతిమ సమయం, ఖయామత్ సమయం. ఇది శిక్షలు తప్పకుండా అనుభవించాలి. తర్వాత ఆత్మలందరూ పవిత్రంగా వెళ్తారు. తండ్రియే వచ్చి పతితాత్మలను పావనంగా చేస్తారు. తండ్రికి తప్ప వేరెవ్వరికి ఆ శక్తి లేదు. 63 జన్మలు పాపం చేస్తూ ఇప్పుడు పాప భాండం నిండిపోయింది. మాయా గ్రహణం అందరికీ పట్టింది. మీకు పెద్ద గ్రహణం పట్టింది. మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. తర్వాత గ్రహణం మీకే పట్టింది. జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలైన మీకే లభించింది. తండ్రి చెప్తారు, మీరు భారతదేశానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత మీరు 84 జన్మలు అనుభవించారు. మీరు దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. తర్వాత పతితులైన కారణంగా హిందువులుగా చెప్పుకున్నారు అని బాబా నేరుగా వచ్చి చెప్తున్నారు. హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చేయలేదు. మఠాలను, మార్గాలను వంశము అని అనరు. రాజులకు రాజవంశం ఉంటుంది. లక్ష్మీనారాయణలద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా రాజ్యం నడుస్తుంది. మొదటి లక్ష్మీనారాయణ, రెండవ లక్ష్మీనారాయణ, మూడవ లక్ష్మీనారాయణ ఇలాగా. పావనుల నుండి పతితులుగా అయ్యే తీరాలి. పతితులైన కారణంగా దేవీ దేవతలమని చెప్పుకోలేరు. మేం పూజ్య ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మీకు తెలుసు. మీ ధర్మంలోని చిత్రాలని మీరు పూజిస్తారు. మేమే పూజ్య దేవీ దేవతలుగా ఉండే వారము అని ఇప్పుడు పూజారులుగా అయ్యామని మర్చిపోయారు. తండ్రి ఆస్తి ఇచ్చారు అని పతితులైనందున మా చిత్రాలనే కూర్చొని మేమే పూజిస్తున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఇలా భారతీయులను తప్ప వేరెవ్వరిని అనరు. బాబా కూడా భారతదేశంలోనే వచ్చి మళ్ళీ దేవతలుగా తయారు చేసేందుకు జ్ఞానాన్ని ఇస్తారు. మిగిలిన వారంతా అన్ని లెక్కాచారాలను ముగించుకొని తిరిగింటికి వెళ్ళిపోతారు. ఆత్మలందరూ ఓ గాడ్ ఫాదర్ అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సమయంలో మీకు 3 తండ్రులు ఉన్నారు. ఒకరు శివబాబా, రెండవ వారు లౌకిక తండ్రి శరీరానికి, మూడవ వారు అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ. మిగిలిన వారందరికీ 2 తండ్రులు. శరీరానికి లౌకిక తండ్రి, పరమాత్మ పారలౌకిక తండ్రి. లౌకికము మరియు పారలౌకికం. సత్యుగంలో కేవలం ఒకే ఒక తండ్రిని గుర్తు చేసుకుంటారు. పారలౌకిక తండ్రి గురించి వారికి తెలియదు. అక్కడ సుఖమే ఉంటుంది కనుక అక్కడ పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు? దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. ఇక్కడ మీకు 3 తండ్రులు ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అక్కడ ఆత్మ అభిమానులుగా ఉంటారు. తర్వాత దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మ అభిమానులుగాను ఉంటారు, పరమాత్మ అభిమానులుగాను ఉంటారు. మేమంతా తండ్రి సంతానమని, వారి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే శుద్ధ అహంకారం ఉంటుంది. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు.
వారి ఈ మహిమను కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి పిల్లలందరికీ వారసత్వమునిస్తారు. సత్యుగంలో మీకు ఆస్తి ఉండేది, మళ్ళీ 84 జన్మలు తీసుకొని కోల్పోయారు. ఇప్పుడు దీనిని అర్థం చేయించడం ఎంత సహజం. తండ్రిని పతిత పావనులు, సర్వుల సద్గతి దాత అని అంటారు. ఈ ప్రపంచమే పతితుల ప్రపంచం. ఎవరైనా సద్గతిని ఎలా ఇవ్వగలరు? ఎవరైనా చాలా శాస్త్రాలు చదివి ఉంటే అంతిమంలో కూడా ఆ మతే ఉంటుంది కాబట్టి అంత మతి గతి అయిపోతుంది. చిన్నతనంలోనే మళ్ళీ జన్మలో అవి కంఠస్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంత మంచి మంచి మధురమైన మాటలను వినిపిస్తూ ఉన్నారు. పిల్లలారా, ఇప్పుడు మీరు తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తే మీలోని మలినాలు తొలగిపోతాయి. ఇప్పుడు నాటకం పూర్తి అయింది. అందరూ హాజరు కావాలి. ఇక్కడ క్రీస్తు మొదలైన వారందరి ఆత్మలు హాజరుగా ఉన్నాయి. వారు కూడా తండ్రి వద్దకు నివాళులు అర్పించేందుకంటే సలాం చేసేందుకు వస్తారు. చక్రవర్తి రాజులుగా అయితే అవ్వలేరు, స్వర్గంలో అయితే రాలేరు. ఎందుకంటే చదువుకోలేదు. కేవలం బాబాను స్మృతి చేస్తారు. మన్మనాభవ మంత్రాన్ని తీసుకెళ్తారు. మీది మన్మనాభవ మధ్యాజీభవ అనే డబల్ మంత్రం. మనస్సును బాబా పైన పెడుతూ ఉన్నాం కాబట్టి శాంతిధామానికి వెళ్ళిపోతాం పావనంగా అయ్యి. రెండవది బాబా ఇచ్చేటటువంటి వారసత్వం స్వర్గాన్ని గుర్తుపెట్టుకొని చదువుకుంటూ దైవీ గుణాలు అలవర్చుకుంటూ ఉన్నాం కనుక చక్రవర్తిలు అవుతాం. ఇది డబల్ మంత్రం. తండ్రి ఎంత మంచి యుక్తిని తెలియజేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఉంటూ పురుషార్థం చేసి తప్పకుండా సర్వగుణ సంపన్నులుగా కావాలి. ఈ పాత శరీరము మరియు పాత ప్రపంచంతో మనస్సును జోడించరాదు. అదృష్టవంతులుగా కావాలి. సెకండ్ పాయింట్, ఆత్మ అభిమానులుగా మరియు పరమాత్మ అభిమానులుగా ఉండాలి. ఈ అంతిమ సమయంలో తండ్రి నుండి ఏది దాచరాదు. అవినాశి సర్జన్ నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. వరదానం, సాంగత్య దోషము నుండి దూరంగా ఉండి సదా తండ్రి సమీపత యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పాస్ విత్ ఆనర్ భవ. గౌరవప్రదంగా పాస్ కావడానికి సాంగత్య దోషాల నుండి అతీతంగా ఉండాలి. ఒక్క తండ్రికి మాత్రమే సమీపంగా ఉండాలి మనస్సు ద్వారా. తండ్రికి సమీపంగా ఉండడం ఇష్టమైతే ఎప్పుడు ఏ సాంగత్య దోషానికైనా దూరంగా ఉండాలి. చాలా ప్రకారాల ఆకర్షణలు పేపర్ రూపంలో వస్తాయి, కానీ ఆకర్షితులుగా అవ్వరాదు. సాంగత్య దోషం చాలా ప్రకారాలుగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు లేక మాయ ఆకర్షణల యొక్క సంకల్పాల సాంగత్యము, సంబంధాల సాంగత్యము, వాచ యొక్క సాంగత్యము, అన్న దోషం యొక్క సాంగత్యము, కర్మలు చేసేటప్పుడు ఆ సాంగత్యము. ఈ సాంగత్య దోషాల అన్నింటి నుండి బాబా చాలా రకాలుగా చెప్పారు. సాంగత్య దోషం అంటే వీటన్నింటినీ స్వయాన్ని రక్షించుకునేవారే పాస్ విత్ ఆనర్ అంటే గౌరవప్రదంగా శిక్షలు లేకుండా పాస్ కాగలరు. స్లోగన్, మీరు ఫరిస్తాగా అయితే ఫరిస్తా రిస్తేసే పరే. రిస్తా అంటే దేహము, దేహ సంబంధాలు, వస్తు వ్యక్తి వైభవాల ఆకర్షణ, పాత సంస్కార స్వభావాలు. ఈ నాలుగింటి నుండి అతీతంగా ఉండేవారిని ఫరిస్తా అంటారు. మరి డబల్ లైట్ స్వరూపంతో ఉండేది. అలా ఉంటే పరిస్థితులలో స్వయం తండ్రే మీకు ఛత్రఛాయగా అవుతారు. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సదా ఏకరసంగా అచల్ అడోల్గా స్థిరంగా తయారయ్యే మరియు తయారు చేసే విశేషమైన శక్తి ఏమిటి అంటే డ్రామా పాయింట్. దీనిని శక్తి రూపంలో ధారణ చేసేవారు ఎప్పుడు ఓడిపోరు. డ్రామాను గురించి, డ్రామా నటన,
ఇదంతా యాక్టింగ్. ఒక పాత్ర ఉన్నట్టు ఇంకొక పాత్ర ఉండదు, ఒక జన్మలో ఉన్నట్టు ఇంకొక జన్మలో ఉండం, ఏది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇలా అన్ని డ్రామా పాయింట్స్ యూస్ చేసినప్పుడు శక్తి రూపంతో ఓడిపోరు. కానీ మొదట డ్రామాని బిందు ఉంచి వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. తర్వాత మాయ ద్వారా వచ్చే అనేక ప్రకారాల విఘ్నాలను ఈశ్వరీయ లగన్ యొక్క ఆధారంతో సమాప్తం చేయండి. ఓం శాంతి.